మనకి కత్తెర పురుగు అనేది చాలా ఇంపార్టెంట్ పెస్ట్ అయిందనమాట. చాలామంది రైతులు ఈ కత్తెర పురుగుకి భయపడి కూడా పంట సాగు చేయకుండా ఉంటున్నారు. ముందుగా కత్తెర పురుగు విషయానికి వస్తే ఇదేంటంటే, ఈ కత్తెర పురుగు మన లార్వా రూపంలో మన పత్రహరితాన్ని అంతా తినేసి పల్చడి పొరలుగా, తెల్లటి పొరలుగా చేస్తాయి. కత్తెర పురుగు మనకేంటంటే, మొక్క అయితే ఎప్పుడైతే వేసామో వేసిన 10-12 రోజుల నుంచే మనకి మొలక అనేది బయటపడుతుంది. సో మొలక బయటకు వచ్చిన తర్వాత రోజు నుంచి అది కత్తెర పురుగు అనేది మనకి అటాక్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అందుకని మొక్క వేసిన తర్వాత 10-12 రోజుల్లోపే మనం ఇది కత్తెర పురుగుని నివారించే వాటి గురించి ఆలోచించాలి. ముందుగా మొక్క మొలకెత్తిన తర్వాత 10-12 రోజుల్లోపు వేప నూనె 1500 ppm అని దొరుకుతుంది అనమాట. అది 5 ml 1 లీటర్లో కలిపి పిచికారీ చేయాలి. అంటే మనకి ఎకరానికి సుమారు 1 లీటరు వేప నూనె కనుక పిచికారీ చేసినట్లయితే మనకి ఆ గుడ్లను అనేవి, కత్తెర పురుగు గుడ్లు అనేవి నివారించుకోవచ్చు. ముఖ్యంగా మనకి పిచికారీ చేసేటప్పుడు కంపల్సరిగా అవి ఈ సుడిలో పడేటట్లు చూసుకోవాలి కత్తెర పురుగు అనేది.